హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే ఎపిసోడ్ బీబీ జోడి సండే ఎపిసోడ్ నిజం తీర్మార్ స్పెషల్ సూపర్ అనిపించింది. ప్రదీప్ వచ్చినాక జానీ ఏదో సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ నుంచి వస్తాడు. తర్వాత మన త్రిబుల్-ఎస్ వాళ్ళు వస్తారు. అయినాక వాళ్ళు కూడా వచ్చినాక వాళ్ళందరూ అంటే వాళ్ళు శ్రీదేవి గారు మన సదా మేడం అంటే చిన్నపిల్లలాగా తయారు చేస్తారు కదా. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు అంటే మాస్టర్ కూడా అట్లానే వస్తాడు. అయినాక మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారంటే అయినాక మీరు కాలేజ్ గర్ల్స్ లాగా కాలేజ్ బాయ్స్ లాగా ఉన్నారని ప్రదీప్ అంటారు. మళ్ళీ నువ్వే కాలేజ్ అంటే నేను ఇప్పుడే వచ్చాను జూనియర్ మీ కాలేజ్కి అని అంటారు. తర్వాత అంటారు ఇంకా ధమాకా జోడీస్ వెల్కమ్ ధమాకా జోడీస్ చెప్తారు. చిలిపి కన్నుల వాడే చిలిపేచన్నాడు ఆ పాటకు వస్తారు. తర్వాత విశ్వ ఏకదేవి ఆయన జోడిస్తూనే కాకుండా అందరు జోడిస్తూనే డ్యాన్స్ చేస్తారు కదా, అట్లా జోడిస్తూనే డ్యాన్స్ చేస్తుంటారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అయితే విశ్వ ఎప్పుడు ఇంతేనా అని ఏదో ఫన్గా అంటారు విశ్వని. తర్వాత మణికంఠ ఇంకా సదా గారు ఈరోజు పింక్ రోజ్ లాగా ఉన్నారు. మీరు స్నోలో పింక్ రోజ్ అంటే స్నోలో పింక్ రోజ్ పెరుగుతుందా అని అంటే ఏమో ధనరాజ్ ఏమంటారు, ఏమో ఆయనకు అలానే పెరుగుతుంటుంది అని అంటారు. నాకు మళ్ళీ నవ్వుతుంది. అయినాక నిజంగా ఇంకా స్పెషల్ గెస్టులు రమ్మంటే యావర్ వస్తాడు, కళ్యాణ్ వస్తాడు, ఆకర్ష్, యశస్విని అంట వీళ్ళు వస్తారు. శేఖర్ మాస్టర్ చిన్నోడే శేఖర్ మాస్టర్ అంటుంటారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న శేఖర్ మాస్టర్ని అంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంటే ప్రదీప్ అంటే ఆయన ఏజ్ నా ఏజ్ ఏమంటారు. అంత దీనిలో చిన్నోడే ఉంటారు కానీ అంటే కొంచెం దగ్గర ఉండొచ్చు. అని చాలా ఫన్ అనిపిస్తుంది నాకు, అది భలే అనిపించింది. తర్వాత శ్రీదేవి మేడం ఈశ్వర్ సినిమాలో మీరు అంటే చాలా ఇష్టం మేడం నాకు అని అంటే సదా మేడంని కూడా అంటే కొంచెం తడబడుతుండే భయమవుతుండే మాట్లాడానికి ఓకే అంటారు. జోడీస్ ఏమో అందరు 10 వేయాలి. 10 తర్వాత శేఖర్ మాస్టర్ 30, శ్రీదేవి మేడం సదా గారు 20 మార్క్స్ వేయాలి. తర్వాత ఫస్ట్ ఎవరు డాన్స్ చేస్తారని యావర్, నేహ, విశ్వ. చక్కెర చిన్నోడా ఆ పాట ఉంటుంది. దీపాని ఆ పాటకు చిన్నగా ఏరా చెయ్యిరా సాంగ్ కూడా నిజంగా సూపర్. సదా మేడం అంటే ఓ మై గాడ్ ఏం డ్యాన్స్. నేహ సూపర్ అంటారు, యావర్ సూపర్ అంటారు, విశ్వ కూడా సూపర్, వెల్ డౌన్ అమ్మ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అని అంటారు. నిజంగా చాలా బాగా అదేంటంటారు జల్ చేపిస్తారు. అయినాక యావరు సదా మేడం ఎత్తుకొని నిజంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. అది భలే అనిపించింది, సూపర్. అయినాక సూపర్ చేశారు. సూపర్ అంటే శేఖర్ మాస్టర్ కాలర్ ఎత్తుతాడు. సూపర్ చేశారు. టూ గుడ్. నేహ టూ గుడ్ అన్నమాట. యావర్ నిజంగా చాలా బాగా చేశారు. విశ్వ కూడా చాలా బాగా చేశారంట. తర్వాత శ్రీదేవి మేడం వస్తుంది, గోల్డెన్ రోజ్ ఇస్తుంది. నిజంగా సూపర్. నిజంగా ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. ఇంకా మానస్ వాళ్ళు 9 ఇస్తారు, పింకీ వాళ్ళు 10 ఇస్తారు, ధనరాజ్ వాళ్ళు 10 ఇస్తారు. 29 మార్క్స్ వచ్చాయి. యావర్ గురించి చాలా బాగా చేశారని నిజంగా చాలా బాగా చేశారు. తర్వాత మణి, పింకీ, కళ్యాణ్ సూపర్ హిట్ నీ హిప్ అదే సాంగ్ ఉంటుంది గద్దరకొండ కనేసి. అదనగా నీ పక్కన పడ్డాను చూడరా పిల్ల నాది నెక్కిలేసి గొలుసు ఆ పాటకు వస్తుంది. శేఖర్ మాస్టరు టూ గుడ్ చాలా బాగా చేశారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు డ్యాన్స్. వాళ్ళు ముగ్గురు చాలా బాగా చేశారు. మన ఎవరు కళ్యాణ్ కూడా బాగా చేశాడు. కొన్ని ఫ్రంబుల్స్ అయినాయి కానీ చాలా బాగా చేశారు. శ్రీదేవి మేడం కూడా బాగా చేశారు. ముగ్గురు కానీ కొంచెం అదేంటంటారు ఆడిడ మనీ నువ్వు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎనర్జీ పెట్టాలి అని చెప్తారు. ఆయనక మానస్ వాళ్ళు 8 ఇస్తారు, విశ్వ వాళ్ళు 8 ఇస్తారు, ధనరాజ్ వాళ్ళు 7 ఇస్తారు. మొత్తం 23 మార్క్స్ వచ్చాయి వీళ్ళకు. తర్వాత వీళ్ళందరి మార్క్స్ లాస్ట్లో చెప్తే మర్చిపోయినా. తర్వాత ఆదర్శ్, మానస్, శ్రేష్ఠి అబ్బాబ్బాబ్బా ఏమన్నా డ్యాన్స్ చేశారో సూపర్ అనుకోండి. అబ్బా ఎంత బాగా చేశారు. మౌనమే మత్తుగా మౌనమే దేశముద్ర సాంగ్ అనుకుంటా. ఈ సాంగ్ నాకు తెలిసి దేశముద్ర ఏదో నాకు తెలిసి దేశముద్ర అనుకుంటా. ఆ సాంగ్కి డ్యాన్స్ చేశారు సూపర్. నిజంగా శేఖర్ మాస్టర్ శేఖర్ మొత్తం ఆ పాటకు మొత్తం చేశారు, ఒకటే సాంగ్ చేశారు, చాలా బాగా చేశారు. అయినాక
శేఖర్ మాస్టర్ అంటాడు, మైండ్ బ్లోయింగ్ నిజంగా షష్ఠి నీకు ఎంత చెప్పినా తక్కువే అమ్మ, నువ్వు సూపర్ అమ్మ సూపర్ ఏంది అని అంటారు. ఇంకా తర్వాత శ్రీదేవి మేడం రెడ్ రోజ్ ఇస్తారు. అబ్బా మీ టీంకి సూపర్ సూపర్ అని చెప్తారు. సదా గారు కూడా నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఎంత బాగా చేసావు అని వాళ్ళు తెలిసేపిస్తారు. పింకీ వాళ్ళు 10 ఇస్తారు, విశ్వ వాళ్ళు 9 ఇస్తారు, ధనరాజ్ వాళ్ళు 10 ఇస్తారు, 29 వస్తాయి. తర్వాత ఆదర్శ షష్ఠి గురించి ఒక మాట చెప్పాలని, ఆ అమ్మాయి కాలు నొప్పి ఉన్నా కూడా అలానే డ్యాన్స్ చేసింది. నిజంగా సూపర్ అవ్వ షష్ఠి, నిజంగా సూపర్ సూపర్. ఇంకోటి ఇక మన మానస్ది ఇలా చెయ్యి అదేంటి కన్ను మొత్తం ఇట్లా అయిపోయినా కూడా ఆయన డ్యాన్స్ చేయడం అయితే నిజంగా ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది కొన్ని విషయాలకు. నిజంగా సూపర్, చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంకొకటి పింకీ తర్వాత చెప్తా లాస్ట్లో. ధనరాజ్ భాను యశస్విని అంట. నిజంగా నీ ప్రశ్నలు నీవి ఆ పాటకు డ్యాన్స్ చేశారు. తర్వాత ఒకే ఒక జీవితం ఇది ఆ పాటకు ఇక లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారు చూడు, నిజంగా ఊరేసుకొని ప్రతిదానికి చనిపోవాలి అనుకోవాలి. ఓకే ఆ సిచ్యువేషన్స్ కానీ సూపర్. నిజంగా ఆ మెసేజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా బాబు ఏమైనా చేశారా వీళ్ళు అని ఒక థింగ్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. సూపర్ డ్యాన్స్ చేశారు. తర్వాత మానస్ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారు. ఎవరు ఇప్పుడు మా నాన్నకు నాకు ఇంకా వీళ్ళు డ్యాన్స్ నిజంగా చాలా బాగా చేశారు. నిజంగా డ్యాన్స్ ఒక మెసేజ్ మాత్రం సూపర్ ఇచ్చారు. శ్రీదేవి మేడం కూడా మీ మెసేజ్ అయితే సూపరు. కానీ ఒకటి భాను అట్లా ఎత్తి అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా చాలా మంచిగా మెసేజ్, వాళ్ళ మెసేజ్ అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళ మెసేజ్ మాత్రం ఎంత బాగుందంటే సూపర్ రియల్ చెప్తున్నా. అలాంటి మెసేజ్ నిజంగా అట్లా మాత్రం నిజంగా వావ్, ఆ మెసేజ్ సూపర్ అనిపించింది నాకు. రియల్ చెప్తున్నా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. శేఖర్ మాస్టర్ కూడా బాను టూ గుడ్, వెల్ డన్ జాబ్. నిజంగా ధనరాజ్ మీరు కూడా చాలా గుడ్, యశస్విని వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత ఎంత బాగా చేశారు. తర్వాత విశ్వ వాళ్ళు 8 ఇస్తారు, మానస్ వాళ్ళు 8 ఇస్తారు, ఇంకెవరు పింకీ వాళ్ళు 8 ఇస్తారు, 24 వచ్చాయి. పింకీ చెప్తుంది నా లైఫ్లో సేమ్ చాలామంది నా పక్కల యాక్టింగ్ చేయాలని కూడా చాలా అరే ఏంది ఇది అని అనుకుంటారు. కానీ అదేంటో కళ్యాణ్ వాళ్ళు 3 అవర్స్లో నేర్చుకున్నట్ట డ్యాన్స్. ఓకే తర్వాత పింకీ ఇంకా చెప్తాను మణికంఠ లైఫ్ గురించి చెప్పినప్పుడు కూడా నిజంగా సదా మేడం చాలా బాధపడుతుంది. ఓకే ఏదన్నా అంటే సారీ అంటుంది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ ప్రియాంక వాళ్ళకు సదా మేడం ఏమో 17 ఇస్తారు, శేఖర్ మాస్టర్ ఏమో 23 ఇస్తారు, శ్రీదేవి మేడం ఏమో 17 ఇస్తారు, 80 మార్క్స్ వస్తాయి. ధనరాజ్ వాళ్ళకు సదా మేడం ఏమో 18 ఇస్తుంది, శేఖర్ మాస్టర్ ఏమో 24 ఇస్తారు, శ్రీదేవి మేడం ఏమో 18 ఇస్తుంది, 84 వస్తాయి. మానస్ వాళ్ళకు 20కి 20 వస్తాయి, శేఖర్ మాస్టర్ 30కి 30 ఇస్తారు, శ్రీదేవి మేడం 20కి 20 ఇస్తారు, 100 వస్తాయి, 100 వస్తాయి. విశ్వ వాళ్ళకేమో 20కి 19 ఇస్తారు, 28 ఇస్తాడు శేఖర్ మాస్టర్, శ్రీదేవి మేడం 19 ఇస్తారు, 95 మార్క్స్ అని గోల్డెన్ చైర్. మన మానస్ వాళ్ళకు షష్ఠికి నిజంగా సూపర్. స్కూటీది కూడా వస్తారు. ఫేస్ ఆఫ్ గురించి మాట్లాడారు. ఫేస్ ఆఫ్ గురించి విశ్వ అదేంటంటారు సెల్ఫ్గా ఎవిక్ట్ అయింది సాయి, మన సీత, వీళ్ళే వాళ్ళు. ఓకే నేను చేశాను, మనీ వాళ్ళు కూడా నేను చేసామంటారు కానీ వాళ్ళే సెల్ఫ్గా ఎవిక్ట్ అయ్యారు. ఓకే చూద్దాం పటాకా జోడీలో ఈ ధమాకా జోడీ వాళ్ళని ఎవరిని అవతలకి వేస్తారో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.